నక్షత్రేశ్వర, నన్నింత అన్యాయము చేసేదేమయ్యా. ఆహా, నేను నీకు అన్యాయం చేసినా ఏమయ్యా హరిశ్చంద్ర? అడవులు అన్ని నాళ్ళు అన్నమునకును నేళ్లకును బహుము వాచినట్లు చేయట న్యాయముగా నాకు రావాల్సిన బట్టము నేను తీసుకోవడం అన్యాయమయ్యనా? ఏమయ్యా హరిశ్చంద్ర, నీవేమన్నను ఏమనుకున్నా నీ పాలనముగా వచ్చిన ధనము నా బట్టము కదా చదవలసినదే. ఇంకా మా గురుగారు ఇప్పుడు ఇచ్చేవారో అనేక క్షణమాగా ఇంకా మా గురువు గారు విక్రయించి ఇంతకన్నా చెడున్నదేమున్నదయ్యా? నన్ను కూడా అమ్ముకుని మీ గురువు గారి రుణము రాబట్టుకునమయ్యా, రాబట్టుకుని నేనా నిన్నెచ్చటి అమ్మను కొందరయ్యా. నన్ను ఎవ్వరు కొనుక్కున్నా, నన్ను ఎవ్వరు కొనుక్కున్నా కడకు కడకు ఇప్పటి ఇంత నీచములకు నేను ఒడిగట్టుకున్నా కదా గురుదేవా. ఇప్పటింత నైత్యములు నేను పాల్పడుతుంటుని ఇతడు కథకు కళచాటుగాని గారిని వ్యక్తివహింపమని సాహసించుతున్నాడు.
సరే, నిన్ను కాదనేనా ఓ కాశీపుర వాసులారా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి మామూలు విశ్వామిత్ర భాషకి రణచేస్తున్నందున ఇతన్ని విక్రయించినప్పుడు నేను సాహసించుతున్నానయ్యా. చెప్తున్నారు ఏ తప్పుకోమంటున్నావు? చూస్తే కడదాటి వరకు ఉన్నావు. కడచేత ఎవడిది కడచేత? నీవే. నీదే చేత బాబు. నేను బ్రాహ్మణుడనయ్యా. యాపడోనండి. అందుకే ఎందుకు పోగలరు బాబా బాబా నా కాళ్ళకి నీకు దండాలయ్యా. తప్పు, నా కాళ్ళకు మీ దండాలు. ఏంటి బాబా? ఏంటి
ఇదే చేతి బాబు బ్రాహ్మణుడు అని చెప్తుంది కదా. నువ్వు బాపునాడు నీకు ఎవరు చెప్పే? ఏమి నేను కర్జాతని చెప్పావు కదా, అవును, నువ్వు బాపునాడు నీకు ఎవరు చెప్పే? నేనే చెప్తున్నానయ్యా. నేను కర్జా, ఆ, నీది కర్జా, నీ బాబుది కర్జా, అందుకే బామ్మర్దా, నువ్వు నాకేమంటావు బామ్మర్ది? నేను బామ్మర్ది అవ్వడం ఏంటి? వశిష్ఠ మహారాజ్ ఎవరా? ఆహా, ఎవరన్నా అడుగుతున్నాడు సుమా? మావారు. నీ ఇంటి పొట్టుడు. అరుంధతి ఎవరా? ఈ కాదు, ఎవరో మీవారు. నా ఇంటి పట్టే, నా ఇంటి పొట్టు నీ ఇంటి పొట్టుడు పిల్లాడితే నువ్వు నాకేమవుతావు బామ్మర్ది? అందుకని పెద్ద కోలం చిన్న కోలం, నీకు కోసినా నగదులే, నాకు కోసినా నగదులే. ఎక్కడుంది బామ్మర్తే? పెద్ద కులం చిన్న కులం. బాబా దూరం దూరం వెళ్తాను పెట్టి అభ్యాసం లేదట్టి, అలవాట్లేదు. ఎన్ని సుక్కలు బాబా? ఇవన్నీ 4 సుక్కలు తీసుకో, ముక్కు పోకులు 2 మూసుకో, నోట్లో చల్లగా వేసుకో. అది వేసుకొని తేలుతుందో చూసావో, అది బుగ్గ, అది బూడిదా. ఏనుగులు కుమ్మిన బాబా మా బాబు వ్యాపారుడు కదా, తాగితే తప్పనుకుంటారేమో. వీళ్ళందరూ తాగబట్టే 60 రూపాయలు పేపర్ అందులో అయిపోయింది. తాగరా బాబు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నాకు మొదటి అలవాటు లేదే, 6 వేసుకుంటే అది అలవాటు అయిపోతాయి. బాబు 2 సొక్కలు వేసుకోరా నాయన. నాకు అలవాట్లేదని చెప్పి. సరే కానీ మగుడు ఎందుకు వచ్చావో, ఎప్పుడు వచ్చావో, ఎప్పుడు వెళ్ళిపోతావు? నేను ఇక్కడ భానుస్వామిని ఎక్కడి నుంచి వచ్చానయ్యా. ఏంటి బాబు అంత శుభ్రంగా ఉంటే అతగా నువ్వు ఎక్కడ? అంత శుభ్రంగా ఉంటే అతగా ఎక్కడెత్తున్నావా?
ఎక్కించట్లేదు, విక్రయిస్తున్నానంటే అమ్ముతున్నాను. నేను మనిషిని అమ్ముతున్నావా? ఈ మధ్యకాలంలో బాబా కోడలమ్మడు చూశాను, దాని తెల్ల దాని పిల్ల గుడ్డులమ్మడు చూశాను, బంగాళమ్మడు చూశాను, బొమ్మకు బియ్యమ్మడు చూశానయ్యా, గొర్రెలమ్మడు చూశాను, మేకలమ్మడు చూశాను. ఒక భూమిని పక్కడికి తెలియకుండా నలుగురికి అమ్మడం చూసింది, ఒక భూమిని పక్కడికి తెలియకుండా నలుగురికి అమ్మడం చూశాను. బాబా అది నేను పంచాయతీ ఏం చేస్తా? నేనే మెత్తాను. నన్ను ఎందుకు అమ్ముతావు? అతగాడు నువ్వెందుకు అమ్ముతున్నావు? ఆతడు మా గురువకు విశ్వామిత్ర మహర్షికి సొమ్మివారు. ఓహో, ఈడే తేడాగల్లో ఉన్నది. ఈడికో గురువు అంటే ఆడెంత తేడాగోడు. ఆడేవాడు బాబు విశ్వామిత్ర మహర్షి మహా ప్రమాదకర మనుషుమా, గడ్డలు పోతు చేపల కారం పెట్టేది బాబా, చేపల కారం పెట్టేది. నా ఖాతాలో పనిచేయడానికి మంచి అవసరం అయ్యింది. అతగా చేస్తాడు. ఆహా, చేస్తాడని అడుగుతున్నా సుమా. నీవు చెప్పిన పనులన్నీ చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే బాబా మహారాజ్ బిడ్డ నీ మొక్క చూస్తే బాబా నా గత జన్మలో చేసిన పాపం అంతగానో నమ్ముతాడు కదా, నీకు సమ్మతమేనయ్యా? సమ్మతమే మహాత్మా. తమ పేరైతయ్యా? నన్ను హరిశ్చంద్రుడు అందరిగా. తెలియదు మహాత్మా, తెలియదు మహాత్మా. ఎరా పాపం అంటారయ్యా? అవునా? నిన్ను కొడుతున్నాను కదా, నువ్వు నాకేమవుతావయ్యా? దాసునవుతాను. అయ్యా దాసా, నేను ఏ దాసు అనిపించిందయ్యా? దాసా, నేను చెప్పిన పనులన్నీ మాకెందుకు తెలుసునా? గొడ్డ సరిపోయింది అనుకో, దాన్ని ఎటుకు తీసుకెళ్ళాలా? శర్మం తీయాలయ్యా, తీసే శర్మని ఉప్పులో పెట్టాలయ్యా. ఉప్పులో శర్మం తీసుకొచ్చి ఎండలో ఎండ పెట్టాలయ్యా. ఎండలో ఎండ శర్మం తీసుకొచ్చి నా చెప్పులు కుట్టాలయ్యా. ఈశ్వర, అలాగనే మహాత్మా. ఇతడి క్షమాగుణ ఎన్ని తెలిసినప్పటికీ కూడా ఇతగాడి లొంగిటి లేదే మరొక్క తెలియదు. దాసా మహాత్మా, మన ఊర్లో కథాకాలం అయిందనుకో, రాజుగారి ప్రకారంగా ఊరంతా తిరిగి అలాగే మహాత్మా. ఆ తండ్రి నా కాలయ్యా, నా కాళ్ళు పిసికాలయ్యా. అలాగునే మహాత్మా. పిసుకుదువా? అలాగునే కాపనయ్యా,
ఇంతగా నేను కొనేస్తానయ్యా సావధానంగా చెప్పదని విను. ఈతలు నీకు కావాలేనన్నా? ఏంటన్నావు? నీకు అర్థమైనట్లు చెప్పదని విను. పాటలో చెప్తావు, పద్యంలో చెప్తావు, మాటల్లో చెప్పదని చెప్పా. దంతావరం అంటే ఏనుగు అని అవును చెప్పు. ఆ ఏనుగుపై దంతావరం అంటే గజం. ఏనుగు ఏనుగైతే ఆ ఏనుగుపై నీలాంటి బలవంతుడు నిలిచి నీలాంటి బద్మసుడు పంచేది నాకంటే బలమైన వారు కదా. నీలాంటి బలవంతమైన వారు నిలిచి ఒక రథాన్ని పైకి నా ఈదికొచ్చి, నా పేటకొచ్చి, నా ఇంటికొచ్చి, నా మేనగా రచ్చిపెడితే బొక్కలు పడుతుంది. నా మేనగా ఏ శబ్దం ఇప్పుడు? ఊరుడిల్లు ఆయన ఏంటే ఊరుడిల్లు అన్న మేనగా రచ్చిపెడతాడు. నీ మేనగోడ రత్తి గురించి నేను మాట్లాడలేదు. రతనం అనగా విలువైన గాజు రాయి. చచ్చిపోయి సుమా ఆ రాయి పట్టుకొని పైకి విసిరితే అది ఎంత ఎత్తుకెళ్తుందో అంతటి సొమ్మిచ్చి అతను తీసుకుపోము. యాపలను బల్లి పప్పులు అడిగేశాడు. ఎందుకు? అది రత్తి అట, రబ్బరం అట, రాయట. పైకి సిద్ధేటి, కిందకి సిద్ధేటి, ముందుకి సిద్ధేటి, వెనక్కి సిద్ధేటి. నాకేంటి బాబు అని అది మా గురువు విశ్వామిత్ర మహర్షి తప ప్రభావం వలన ఆ రాయి పైనే ఉంటుంది. ఓహో, వీడికి గురువుడు ఉన్నాడు కదా. వావా ఎంతసేపు నేను కొనేదరయ్యా. అది గారికి భార్య బిడ్డలు ఉన్నారయ్యా. ఇప్పుడు నా వద్ద లేరు మహాత్మ. భార్య బిడ్డలు ఉన్నారు కానీ ప్రస్తుతం నీ వద్ద లేరా? ఎంత సొమ్ము వచ్చి యాపలోడికి నిన్ను కొనియాడా? ఏదైతున్నప్పుడు భార్య ఏదైతున్నప్పుడు భార్య బిడ్డలు ముట్టించి నువ్వు వెళ్ళిపోతే నా సొమ్ము పరిస్థితి చక్రవర్తి నీకు దీర్ఘ ఆరోగ్యము దొరుకుడుగా అక్కడయ్యా. దక్షిణ వ్యక్తి నమ ధర్మరాజనే ఉండా సామాన్య మానవుడు నీ చెత్తను ఒక్క అబద్ధమైనను ఆడించలేకపోతున్నాయ్యా. 7 తీరులు పరిపాలించినటువంటి హరిశ్చంద్ర చక్రవర్తికి ఇన్ని కష్టమందికి ఎలా సంభవించారయ్యా? కనిష్ఠుడైన ఈ హరిశ్చంద్రుని చేత 6 నెలల బొంగులు అడిచిపోతారు. ఇతని చట్టబద్ధ మానించిన
కళాకాలము శాశ్వతము కావునైనా కళాకాలము శాశ్వతము కావునైనా కష్టము మీలో ఏ ఒక్కరికి కళాకాలము శాశ్వతము కావునైనా సత్యమైన చేస్తే సత్యమైన చేస్తే నేనేనయ్యా నీకెందుకయ్యా అయ్యో రైతులంతా పొలగట్టులో కాపలా ఉంటావు కదా కాంతంలో మనకి రావాల్సిన సొంతమేటో నీకు ఎప్పుడయ్యా ఎరుపురా మాడ పాత పిండలంపు దొడ్డులంపు ఆ మాడ పాత ఉంది చూసావు ఇంటికి తీసుకొచ్చింది ఆయన ఆ పిండలంపు దొడ్డులంపు చూసావు కడుపు నిండా గుర్తించేసేదైనా ఒకవేళ రాజసుఖము రాని ఎడల రాజైనా మీరు పేదైనా రాజు సుఖము వస్తేనే తప్ప పూడ్చడానికి కాదు కాల్చడానికి కాదు సరిపోతుంది ఎముకలు దొరుకుతుంది సలయ్యా ఆ సింకు గుడ్డలకి ఏం కత్తే కానీ కాటలో పురుగు పుట్ల దెయ్య పిశాచులు చూసుమా రేపులంతా కాపులు ఉంటావు కదా తెల్లవారేసరికి ఉండి నిండా కొత్త కళ్ళు తీసుకురావాలయ్యా అలాగే